యెషయా అంటాడు, ఎవరిని పంపుతాను, నేను ఎవరు వెళ్తారని దేవుడు అడిగితే నేను వెళ్తాను, నన్ను పంపు అన్నాడు. కనుక దేవుని వాక్యం చెప్పడానికి కానీ, దేవుని వాక్యం వినడానికి కానీ, దేవుని వాక్యం ప్రచురమవుతున్నప్పుడు సంఘ నాయకులతో, సంఘ విశ్వాసులతో కలిసి ప్రోత్సాహకరంగా ఉండవలసినటువంటి నియమం క్రైస్తవ సంఘానిది. అందుకనే పౌలు గారు మరొకసారి జ్ఞాపకం చేస్తే ఏమన్నాడంటే, ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 4వ వచనంలో బలిమి చేత కాక, అంటే దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి. రెండవది దురాభిక్షేపంతో కాదు, అంటే మనము ఆలోచనలు చాలా దుర్లాభంగా ఉంటాయి, అపేక్షిస్తూ ఉంటాయి. అలా కాకుండా సిద్ధ మనసుతో చేయాలని మాట్లాడుతున్నాడు. సిద్ధ మనసు, శుద్ధ మనసు, రెండింటికి చాలా తేడా ఉంది. కొంతమంది సిద్ధపడతారు కానీ శుద్ధమైన మనసు ఉండదు, కొంతమంది శుద్ధమైన మనసు ఉంటుంది కానీ సిద్ధపడరు. కాబట్టి సిద్ధ మనసుతో, శుద్ధ మనసుతో దేవుని క్రియలు చేయడానికి మీరు ఆసక్తులై ఉండాలి. మూడవది ఏమంటారు తెలుసా, మీరు అందరికీ ప్రభువులైనట్టు ఉండక. ఒకరు పని చేస్తారు, ఒకరు కాలు మీద కాల్సి కూర్చుంటారు. సంఘంలో సంఘబద్ధులు అంటే సంఘబద్ధులు అందరూ సమానమే, సంఘంలో స్త్రీలందరూ అంటే స్త్రీలందరూ సమానమే, సంఘంలో యవనస్తులు అంటే యవనస్తులందరూ సమానమే. ఒక యవనస్తుడు పని చేస్తాడు, ఒక యవనస్తుడు కాలు మీద కాలు చూసి చూస్తూ ఉంటాడు. ఈయన ప్రభువులా ఉండాలనుకుంటాడు. ప్రభువులుగా ఉండడానికి వీలు లేదు. సంఘంలో ఉన్న వాళ్ళు అందరం కలిపి ప్రభు క్షమాభివృద్ధి కలగడానికి మనం ప్రభువులైన ఉన్నట్టుగా మందకు మాదిరిలుగా ఉండాలని పౌలుగా మరి ఇక్కడ పరిశుద్ధుడైన పేతురు గారు సంఘ నాయకులను ప్రోత్సహిస్తున్నాడు. మీరు చేస్తున్నారా, బలంతో చేయకండి, ఇష్టపూర్వకంగా చేయండి. మీరు చేస్తున్నారా, శుద్ధ మనసుతో చేయండి, అంతే తప్ప శుద్ధి లేకుండా చేయకండి. మీరు చేస్తున్నారా, ప్రభువులైనట్టుగా కాకుండా మందకు మాదిరిగా ఉండడానికి మీరందరూ కూడా పనులు చేయాలని ప్రభు తెలుస్తున్నాడు. తర్వాత 5వ వచనం, 6వ వచనం, యవనస్తులకు ప్రోత్సాహం. అక్కడ ఏమంటాడు 5, 6 వచనాల్లో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వారి దేన మనసును వస్త్రం ధరించుకోండి, మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అలంకారాలను ఎదిరించి దేన మనసులకు కృపను అనుగ్రహిస్తాడు. చిన్నపిల్లలారా, మీరు మీ అమ్మ నాన్నలకు లోబడాలి, మీ తల్లిదండ్రులకు లోబడాలి, మీ సంఘ కాపరికి లోబడాలి, ప్రభువుకు వాక్యానికి లోబడాలి. ఈ లోకంలో ఏదైనా యవనస్తుడికి ఏదైనా మాట చెప్పడానికి చాలా భయం వేస్తుంది, తల్లిదండ్రులకే భయం వేస్తుంది. అమ్మా, ఎప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను, నీవు నీ పిల్లలు నీ చెప్పు చేతలో లేకపోతే రేపొద్దున్న వాళ్ళు చెప్పే మాటలు నువ్వు వినవలసి వస్తుంది. భయంకర పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నీ పిల్లలను నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నీ మాట చేత, నీ ప్రేమ చేత, నీ క్రియ చేత వాళ్ళు